ఒక పెద్ద ఇంట్లో పాత కుక్క ఉండేది. ఇది వేగంగా పరిగెత్తలేదు. ఒక మూలలో కూర్చొని ఇల్లంతా గమనిస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చిన కుక్క మాత్రం యువకుడిలా బలంగా ఉంది. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది. ఎప్పుడూ ఈ ఇంటిని నేనే కాపాడుతా అన్నట్లుగా రోజంతా అరిచేది, పరిగెత్తేది. ఇంటి వాళ్ళు కూడా కొత్త కుక్కని మెచ్చుకునేవాళ్ళు. పాత కుక్క ఏమనకుండా తన స్థానంలో తను ఉండేది. ఒకరోజు రాత్రి ఇంట్లో దొంగలు పడ్డారు. కొత్త కుక్క బలంగా ఉన్నా ఏ దారి నుంచి వస్తారో అర్థం కాక అక్కడే ఉండి అరిచింది. అదే సమయంలో పాత కుక్క నెమ్మదిగా లేచి ఇంటి లోపలికి వెళ్లే రహస్య దారి దగ్గర కూర్చొని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఇంటి వాళ్ళు మేలుకున్నారు. దొంగలు పారిపోయారు. అన్నీ సేఫ్. అప్పుడే కొత్త కుక్కకు అర్థమైంది బలం కంటే అనుభవం ఉండాలి అని. అనుభవం ఉంటేనే భద్రత అని అర్థం చేసుకుంటుంది. పాత కుక్క మళ్ళీ తన స్థానంలోకి వెళ్ళి కూర్చుంది. మన జీవితంలో కూడా పాత వాళ్ళు ఉంటారు. మన తల్లిదండ్రులు, అనుభవం ఉన్న వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, కానీ సమస్య వచ్చినప్పుడు మనకు దారి వాళ్ళే చూపిస్తారు. నువ్వు యవ్వనంగా వేగంగా ఉండవచ్చు, కానీ అనుభవాన్ని తక్కువగా చూడొద్దు. ఈరోజు నువ్వు పరిగెత్తే స్థితిలో ఉన్నావంటే అది ఎవరో ఒకరు నిన్నిక్కడి దాకా నడిపించినందుకే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.